సుదీర్ఘ కాలం దుబాయ్ జైల్లో మగ్గిపోతూ జీవనం సాగించారు. ఇంటికి ఎప్పుడు వెళ్తారో తెలీదు. అసలు వెళ్తారో వెళ్లరో కూడా వారికి ఆశలు లేవు. 18 ఏళ్లుగా వారు జైల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఎదురు చూసి చూసి వారి కుటుంబాలు నీరసించిపోయాయి. కానీ ఇన్నాళ్ళు ఓ గుడ్ న్యూస్. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. సుదీర్ఘకాలం దుబాయ్ జైల్లో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. 2 నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దుండగులు లక్ష్మణ్ 2 రోజుల క్రితం విడుదలైన రుద్రాంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హనుమంత్ ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. పెద్దూరు గ్రామానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు కార్మికులు మంగళవారం సిరిసిల్లకు చేరుకున్నారు. మార్చి నెలలో చందుర్తికి చెందిన మరో కార్మికుడు వెంకటేష్ జైలు నుంచి విడుదలై తిరిగి రానున్నాడు. కమ్యూనికేషన్ సమస్య వల్ల దుబాయ్ జైల్లో మగ్గిపోయిన వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దుబాయ్లో జైలు పక్షులుగా మారిన సిరిసిల్ల వాసులు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం కన్నీళ్లు, ఆనంద బాష్పాలతో కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. నేపాలీ సెక్యూరిటీ గార్డ్ మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యుఏఈ దేశంలో దుబాయ్లో జైలు జీవితం గడుపుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5గురి విడుదలకు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి అనే ఇద్దరు అన్నదమ్ములు, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, కొనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్, మల్యాలం మండలం మానాలకు చెందిన శివరాత్రి హనుమంతు అనే 5గురు జీవిత ఖైదు శిక్ష పడి దుబాయ్లోని ఆల్ అవీర్ సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు. వీరందరూ వీసా గడువు ముగిసిన నివాసులు. ఇదే కేసులో శిక్ష పడిన కోడిమ్యాలం మండల నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం 8 ఏళ్ల క్రితం విడుదలయ్యాడు. 4 పాకిస్తానీలు అంతకు ముందే విడుదలయ్యారు. ఫీలింగ్ అంటే అలా ఇప్పుడు కేటీఆర్ తోటి ఆ సార్ తోటి సలహా మాకు చాలా జరిగింది. చెప్పాలంటే ఒక్క రోజులో చెప్పేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సార్ చేసిన సహాయంతో కేటీఆర్ చేసిన సహాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసిందంతా కేటీఆర్తో సహాయం. కేటీఆర్ సార్ పోయి నేపాల్లో 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి అక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి డాక్యుమెంట్ దుబాయ్ కోర్టులో లాయర్లు పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రీఓపెన్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సరైన వచ్చి అక్కడ మాకు ములాఖాతు కలిసి గంట సేపు మాకు చెప్పింది సార్, నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన, నేను మీ ఉన్న తీసుకుపోయి మీ భార్య చేతిలో పెడతాను, నేను మాట ఇచ్చిన మాట తప్పను, కానీ మీరు మాత్రం మాట తప్పకుండా సార్ చెప్పి అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట అందరూ ఉంటారు. సార్ మాట నేను ఇప్పటికీ కూడా. మీరు ఇంత పెద్ద సమస్యలో చెప్తున్నారు కదా, అసలు ఈ విషయం సార్ వరకు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు? ఎట్లా చేసినంటే ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్ పేపర్